క్రిస్మస్ అంటే కేవలం అలంకరణలు, కొత్త బట్టలు లేదా పిండి వంటలు మాత్రమే కాదు. దీని వెనుక ఉన్న నిజమైన అర్థం దేవుడు మానవాళిపై చూపిన అపారమైన ప్రేమ మరియు మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి ఆయన తీసుకున్న నిర్ణయం. బైబిల్ ఆధారంగా క్రిస్మస్ యొక్క లోతైన అర్థం. 1. దేవుడు మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలు. క్రిస్మస్ యొక్క అత్యంత ప్రాముఖ్యమైన అర్థం ఏమిటంటే, సృష్టికర్త అయిన దేవుడు మనలాగే ఒక సామాన్య మానవుడిగా ఈ లోకానికి రావడం. ఆయన మన కష్టసుఖాలలో పాలుపంచుకోవడానికి నరుడుగా అవతరించాడు. బైబిల్ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అను మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మత్తయి 1:23. 2. లోక రక్షకుని రాక. మనల్ని పాప శిక్ష నుండి మరియు మరణ భయం నుండి రక్షించడానికి ఒక రక్షకుడు అవసరమైంది. ఆ రక్షకుడే యేసు క్రీస్తు. ఆయన జన్మించడం వల్ల మానవాళికి రక్షణ మార్గం ఏర్పడింది. బైబిల్ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని అపారమైన ప్రేమ. క్రిస్మస్ అనేది దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన బహుమతి. మనం పాపులమై ఉన్నప్పుడే మనల్ని నిత్యజీవానికి, ఎటర్నల్ లైఫ్, వారసులుగా చేయడానికి ఆయన తన కుమారుడిని పంపాడు. బైబిల్ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 4. సమాధానం మరియు సంతోషం. క్రీస్తు జననం భూమి మీదకు నిజమైన సమాధానాన్ని, పీస్, మోసుకొచ్చింది. మనుషుల మధ్య, దేవునికి మనిషికి మధ్య తెగిపోయిన బంధాన్ని కలుపడానికి ఆయన సమాధానకర్తగా వచ్చారు. బైబిల్ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. 1. మెస్సియ రాక గురించి కొన్ని వందల ఏళ్ల ముందే ప్రవచనాలు. యేసు క్రీస్తు పుట్టకముందే ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు అనే విషయాలను ప్రవక్తలు ప్రవచించారు. కన్యక గర్భవతి అవుతుందని, యేసు పుట్టకముందు సుమారు 700 ఏళ్ల క్రితమే యెషయా ప్రవక్త ఈ మాట చెప్పాడు. పుట్టిన ఊరు, ఆయన బెత్లెహేములోనే పుడతారని మీకా ప్రవక్త ముందే చెప్పారు. 2. బెత్లెహేము, రొట్టెల ఇల్లు, హౌస్ ఆఫ్ బ్రెడ్. యేసు జన్మించిన ఊరి పేరు బెత్లెహేము. హెబ్రీ భాషలో బెత్ అంటే ఇల్లు, లెహేము అంటే రొట్టె. లోతైన అర్థం, తనను తాను జీవపు రొట్టె, బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని పిలుచుకున్న యేసుక్రీస్తు రొట్టెల ఇల్లు అని పిలవబడే ఊరిలోనే జన్మించడం దేవుని గొప్ప ప్రణాళిక. పరలోకము నుండి దిగివచ్చిన జీవపు రొట్టెను నేనే